హాయ్ ఫ్రెండ్స్, నదులు జీవనదుల గురించి మనందరికీ తెలుసు. కానీ ఎగిరే నదులు, ఫ్లయింగ్ రివర్స్ గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. రీసెంట్గా కేరళలో వచ్చిన భారీ వర్షాలకు వరదలకు కూడా ఈ ఫ్లయింగ్ రివర్సే కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అసలు నదులు ఎగరడం ఏంటి, అలా ఎగరడం వలన మనకి ఎంత భారీ నష్టాలను కలిగిస్తున్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 2023 ఏప్రిల్లో ఉరుములు వడగళ్లతో కూడిన అసాధారణ వర్షపాతం వరదలతో ఇరాక్, ఇరాన్, కువైట్, జోర్డాన్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత 2 నెలలకే చిలీలో కేవలం 3 రోజుల వ్యవధిలో 50 సెంటీమీటర్ల వర్షం కురిసి ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. అలాగే అక్కడ కురిసిన వర్షానికి ఆండిస్ పర్వతంలోని కొన్ని పర్వతాలు మంచు కరిగి రోడ్లు, వంతెనలు, నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ఏడాది కిందట ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షం కురిసింది. దీనికి కూడా ఫ్లయింగ్ రివర్సే కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సముద్రాల్లోని నీరు వేడెక్కినప్పుడు భారీ మొత్తంలో నీరు ఆవిరిగా మారి ఆకాశంలో కంటికి కనిపించని నీటి ఆవిరి పాయలుగా ఏర్పడతాయి. వాతావరణంలోని దిగువ భాగంలో ఈ నీటి ఆవిరి భారీ పట్టీగా ఏర్పడి వేడి ప్రాంతం నుంచి చల్లని వాతావరణం వైపు కదులుతూ అక్కడ ఒక్కసారిగా వర్షంగా లేదా మంచుగా కురవడంతో అది భారీ వరదలకు, మంచు చర్యలు విరుగుపడి విధ్వంసానికి కారణమవుతుంది. ఒక ఫ్లయింగ్ రివర్ పరిమాణం సగటున 2000 కిలోమీటర్ల పొడవు, 500 కిలోమీటర్ల వెడల్పు, 3 కిలోమీటర్ల లోతు ఉంటుంది. అయితే ఇవి ఇప్పుడు మరింత భారీగా మారుతున్నాయని, కొన్ని ఫ్లయింగ్ రివర్స్ 5000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటున్నాయని, ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద నది అయిన అమెజాన్ నదీ ప్రవాహానికి దాదాపు 2 ఎక్కువ ఉంటుందంటే అర్థం చేసుకోండి వీటి పరిమాణం ఎంత పెద్దగా ఉంటాయో. అంతేకాకుండా ఇవి మనుషుల కంటికి కనిపించవు. వాటిని ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీలతో మాత్రమే చూడగలం. భూమి వేగంగా వేడెక్కుతుండడంతో ఈ ఫ్లయింగ్ రివర్స్ భారీ పరిమాణంలో మరింత తీవ్రంగా మారుతున్నాయని, అవి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రమాదంలోకి నెడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2023లో నేచర్ జనరల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం 1951 నుంచి 2020 సంవత్సరాల మధ్యలో భారతదేశంలో మొత్తం 574 ఫ్లయింగ్ రివర్స్ ఏర్పడ్డాయని, అంతేకాకుండా 1985 నుంచి 2020లో భారత్లో వచ్చిన 10 అత్యంత భారీ వరదలకు ఇలాంటి 7 ఫ్లయింగ్ రివర్స్కు సంబంధం ఉన్నట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT గుర్తించింది. అంతేకాకుండా ఇటీవల దశాబ్దాలలో హిందూ మహాసముద్రం నుంచి నీరు ఆవిరిగా మారడం గణనీయంగా పెరిగిందని, వాతావరణం వేడెక్కడం వలన ఫ్లయింగ్ రివర్స్ ఏర్పడి వాటి వల్ల వచ్చే వరదలు భారీగా పెరిగాయని అధ్యయనం తెలిపింది. అయితే ఈ ఫ్లయింగ్ రివర్స్ అన్ని హానికరం కాదని, ప్రత్యేకించి తీవ్రత తక్కువగా ఉన్నవి ఈ ఫ్లయింగ్ రివర్స్ సుదీర్ఘకాలం కరువు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో కురిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే వీటిని తరలించడం అనేది మనుషులతో జరిగే పని కాదు. కానీ ఇవి ఏర్పడటానికి కారణమైన గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం అనేది మన చేతుల్లోని పనే. ఏ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఏ గ్లోబల్లీ వార్నింగ్. వీడియో ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించినా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు.